చెప్పవచ్చు కానీ ఆత్మ మాత్రం సిద్ధమే. హల్లెలూయా. ఇంకో మాట చదివి నన్ను ముగించేస్తాను. నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళ చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైనవి మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడువై ఉండి దేవుడనని చెప్పుకొచ్చున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్ళతో కొట్టుదుమని గాని దేవుని స్తోత్రం చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. మంచి పనులు చేసినా కానీ యేసయ్యని రాళ్ళతో కొట్టారా లేదా? హల్లెలూయా. నీతిమంతుల కంటే అనేకమైన దెబ్బలంట, నీతిమంతులకి అనేకమైన దెబ్బలంట, అనేకమైన ఒడిదుడుకులంట. నాకు ఒకసారి నిజంగా అనుకుంటాను, నిజమే కదా ప్రభా, నీతిమంతులకి అనేకమైన దెబ్బలు నిందలు అన్నది నేను కళ్ళారా చూడగలుగుతున్నాను. హల్లెలూయా. నాకు ఎంతకంటే 2 దినాలు బట్టి నేను చాలా వేదన పడుతున్నాను. నా శరీర ప్రభా, నేను శరీరంలోగా బలహీనత అయిపోతున్నాను. ఇంకా తెలియని ఒక మానసిక ఒత్తిడి నాలో కుంగిపోతూ ఉంది. కాబట్టి ఈ సమస్తము సరిచేయగలవాడు నీవే అన్నప్పుడు నాకు ఈ వార్తలు మరలా గుర్తు వస్తుంది. ఆయన చేతుల నుండి ఎవరంటే అపహరించేది? శరీరం బలహీనత అవ్వచ్చేమో కానీ నా దేవుడు అన్నాడు కదా, ఆత్మ సిద్ధమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునికి యథార్థంగా నిలబడతామో ఆయన మహిమ మనం చూసుదురుగాక, ఆయన కార్యాలు పొందుకుందురుగాక, ఆయన కృపను బట్టి ఆస్వాదించబడుదురుగాక. భయంకరమైన హిందువులండి, దేవుడంటే తెలియదు. హిందూ కుటుంబాలు వాళ్ళు అన్నారు కదా నా మీద మనతో, అసలు మీరు భయంకరమైన హిందువులు మా గ్రామంలో. కానీ అలాంటి స్థితి నుండి నువ్వు ఎలా మారేవంటే ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నామంటే నేను సంతోషిస్తున్నా. నా వంతుగా నేను సహాయం చేస్తానన్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కడపటి వారు మొదటి వారు కడపటి వారు. చూడండి, మన దగ్గర ఎంతో మంది ఎన్నో కార్యాలు పొందుకున్న వారు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నేనున్నాను అని ముందుకు వచ్చినారు వారు లేరు. కానీ వారి హిందువులు ఎప్పుడు ఏ కార్యం చూడలేమానండి, కానీ మా వంతుగా సహాయం చేస్తామంటున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎంతమంది లేరండి ఈ గ్రౌండ్ పట్టిద్దారు మన దగ్గర కార్యాలు పొందుకున్నవారు. ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థనలో వారు లేపు దినాల్లో కనీసం నా వంతుకు ఇవ్వగలుగుతానని. మన ఇంటికి ఒక పిల్లడు వస్తాడు, ఆయన తెచ్చుకుంటే తింటో లేకపోతే లేదు. నాకు నెలలో 2-3 సార్లు ఫోన్ చేస్తారు, అమ్మా ఇంట్లో ఎలా ఉంది, అమ్మా ఇంట్లో ఎలా ఉంది. హల్లెలూయా. నేను 2-3 నెలలు బట్టి కూడా ఆగేసి బియ్యం కట్టే తింటున్నాను. నాకు చెప్పబడిగా తీసుకొస్తాడు. ప్రియ సహోదరి సహోదర, దేవుని ప్రేమ ఆయనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకోవాలో నా సజీవుడికి తెలుసు. ఆ ప్రాంగణంలో మేము మాత్రం కాదండి, మాతో పరిశుద్ధుడు కూడా రాబోతున్నాడు. దయచేసి వాతావరణ విషయంలో ప్రార్థన చేయండి. దేవుని మహాదీవులు కృప మనం పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థన కలిగి ఉండాలి. సోమవారం కాబట్టి 25, 26 తారీఖుల్లో మీటింగులు కాబట్టి మరి ఒక 5 రోజుల ముందే ప్రతిరోజు 6 గంటలకి మీటింగ్ కోసం ప్రార్థన చేద్దాము. మీరందరూ ఉన్న 2-3 అయినా సరే మందిరంలోనికి రండి. దాని నిమిత్తం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. నేను కూడా ఉపవాస ప్రార్థనలో కొనియాడాలి. దేవుని కృపని మనం అనుభవించాలి. అనేకమైన ఆత్మల్ని వెలిగించేవారుగా ఉండాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటల ప్రభు ఆశీర్వదించి దీవించబడును గాక. ప్రార్థన చేస్తున్నాం. తల వంచినట్లయితే మీకు ఈ పరిశుద్ధుల మోహనతర ప్రేమ కలిగిన దేవా, నిలబడలేని నన్ను నిలబెట్టుకున్న వేస్తాను, మాట్లాడలేని నన్ను మీరు మాట్లాడించి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు వేస్తాయా. నీ బలిష్టమైన రెక్కల కింద ఆరోగ్యం ఆశ్రమం కలగచేసి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. కొద్ది నిమిషాలు మా పక్షాలు మీరు నిలబడి యుద్ధం చేయమని నజరుడైన యేసు నామమున పెట్టండి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.